సార్వత్రిక ఎన్నికలకు మించి ఎన్డీఏ కూటమి స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పంచుకల రమేష్ బాబు, కొనతాల రామకృష్ణ, వంశీకృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు. కార్పొరేషన్లో మున్సిపాలిటీల పునర్విభజన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు అభిప్రాయాలను సేకరించారు. శ్రీకాకుళంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచుకల రమేష్ బాబు మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలో ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీలు ఉన్నాయని, వాటిలో జరిగే పునర్విభజన ప్రక్రియపై నాయకులతో చర్చించినట్లు తెలిపారు. జిల్లాలో 2 మున్సిపాలిటీల్లో చాలా కాలంగా ఎన్నికలు జరగలేదని తెలిసిందని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈసారి తప్పనిసరిగా ఎన్నికలు జరిగే విధంగా చూస్తామని తెలిపారు. ఎన్నికలు జరగకపోతే 16వ ఆర్థిక సంఘం నిధులు రావని పేర్కొన్నారు. పునర్విభజన సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పునర్విభజన జరిగే విధంగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఉమ్మడి కుటుంబం మాదిరి కూటమిలో ఏమైనా చిన్న అభిప్రాయ భేదాలు వస్తే వాటిని సామరస్యపూర్వకంగా సరిదిద్దుకుంటామని వెల్లడించారు. మీడియా మిత్రులకు నమస్కారం. గత 4 రోజులుగా జనసేన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 12 మందితో ఒక కమిటీ వేశారు. ఏదైతే రేపు ఇమీడియట్గా ఎలక్షన్ ప్రాసెస్ మొదలవబోతా ఉందో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, ఆ ప్రాంతాలకి వెళ్ళి జన సైనికులు, వీర మహిళలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో కూర్చుని ఏ విధంగా డీలిమిటేషన్, వార్డుల పెంపు సక్రమంగా జరుగుతుందా, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అనుకున్నంత వరకు జనాభా ప్రాతిపదిక మీద 2011 సెన్సెక్స్ ప్రకారం జరుగుతుందా అనేది అధికారులతో మాట్లాడి, తెలుగుదేశం నాయకులతో మాట్లాడి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన సమన్వయపరిచి ఏదన్నా లోటుపాట్లున్నా, ఏదన్నా రాష్ట్ర అధ్యక్షుల వారు కల్పించుకునే విషయాలున్నా ఒక నివేదిక ఇవ్వమని చెప్పి ఈ కమిటీకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా 17వ తారీఖు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఆఖరి రోజు కాబట్టి 175 నియోజకవర్గాలు అందరం జరగాలంటే టైం సరిపోదు కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి 2-3 చొప్పున ఉత్తరాంధ్ర, ఉమ్మడి శ్రీకాకుళం కానీ, ఉమ్మడి విశాఖ కానీ, ఉమ్మడి విజయనగరం జిల్లా కానీ పెద్దలు కొనతాల రామకృష్ణ గారు, అనకాపల్లి ఎమ్మెల్యే, పెందుర్తి ఎమ్మెల్యే నేను, అలాగే సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించడం జరిగింది. దానిలో భాగంగా శనివారం విశాఖపట్నం, విజయనగరం చూసాం. అలాగే ఏదైతే ప్రజల నుంచి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మున్సిపాలిటీ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి నివేదిక తీసుకోవటం, అక్కడున్న మున్సిపల్ కమిషనర్లతోనూ తెలుగుదేశం ఎమ్మెల్యేలతోనూ మాట్లాడి వీళ్ళు ఏదైతే కోరారో, ఏదైతే సూచనలు, సలహాలు ఇచ్చారో మా మిత్రపక్షాలతో మాట్లాడటం, ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు కూడా శ్రీకాకుళంలో 2 నగర పంచాయతీలు, 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంది. ఆ నాయకులందరితో మాట్లాడించి, అక్కడున్న ప్రజలతో మాట్లాడించి, దగ్గర 26 మందితో మాట్లాడించి వారి సూచనలు, సలహాలు తీసుకోవటం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం, బాధాకరమైన విషయం ఏంటంటే 3 మున్సిపాలిటీల్లో, ఒక కార్పొరేషన్, 2 మున్సిపాలిటీల్లో చాలా కాలం నుంచి ఎలక్షన్లే లేవు. ప్రజలకు సేవ చేద్దామన్నా, మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వెలుగెత్తి చెబుదామన్నా కూడా ఇక్కడ ఎలక్షన్లే లేవని చెప్పి చాలామంది తెలియజేయటం, దాన్ని కూడా మేము నోట్ చేసుకోవటం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఆ సమస్య తీవ్రత ఎంత ఉందో మాకు తెలుసు కాబట్టి తెలియజేసి, అవి కూడా ఎందుకంటే 16th ఫైనాన్స్ డబ్బులు కూడా ఎలక్షన్లు జరగకపోతే రావు కాబట్టి వాటికి కూడా ఎలక్షన్లు జరిగే విధంగా ప్రయత్నం చేస్తాము. అలాగే మా మిత్రపక్ష నాయకులతో కూడా మాట్లాడతాము.
అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది కేవలం కూటమి బలోపేతానికి, కూటమి ఏదైతే స్ట్రైక్ రేటుతో మొన్న 2024 ఎలక్షన్లో 164 సీట్లు గెలిచామో అదే టెంపో మెయింటైన్ చేయడం కోసం ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా వాతావరణాన్ని తీసుకురావాలన్న ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఏదన్నా చిన్న చిన్న కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా, ఏదన్నా ఇచ్చిపుచ్చుకోవటాల్లో చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా ముందుగానే సరి చేసుకోవాలన్న ఒక మంచి ఆశయంతో పెట్టిన మీటింగ్ అండి. అందరూ కూడా మంచి సూచనలు ఇచ్చారు. అన్నీ గెలిచే విధంగా ఏదైతే మొన్న మేమైతే 21 సీట్లకు 28 ఎలా గెలిచి 100% ఫలితాలు సాధించామో, అలాగే ఒక్క 11 సీట్లు మినహాయించి 164 సీట్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా గెలిచామో దానిని మించిన ఫలితాలు లోకల్ బాడీస్లో రావాలి అన్న ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీని వేయటం జరిగింది. స్థానికంగా కూడా మొన్న అవకాశాలు రాని వాళ్ళు నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశాలు